దయచేసి వీడియో మాత్రం ఎక్కడ చిప్ చేయకండి. మనసు చలించిపోతుంది. ఎలా ఇసిరేస్తున్నారో చూడండి. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా, ఇంకా పర్వాలేదు నిమ్మలంగా వదిలేశారు. ఒక్క చోట చూడండి, గణేష్ మహారాజును పైనుండి కిందికి ఇసిరేస్తే కాళ్ళు, రెక్కలు, చేతులు అన్నీ ఎరిగిపోతుంటే మనస్సు చలించిపోయి బాధ అనిపిస్తుంది. ఎలా చెప్తే వీళ్ళందరికీ అర్థమవుతుందో అర్థం కావట్లేదు. చూశారు కదా, దారుణంగా ఇసురుతున్నారు. అలా ఇసురకండి అయ్యా బాబు, మీకు దండం పెడతాను అందరికీ. ఎంత కష్టపడి చేసి పూజలు చేసి మీరు అలా ఇసిరేస్తే పాయిద ఉండదు, ఫలితం కూడా ఉండదు. శివయ్య మెచ్చుకుంటాడా? తల కిందులుగా ఎలా వేస్తున్నారో చూడండి. చాలా జాగ్రత్తగా వేస్తే ఏం పోయేది ఉంది? కాస్తంత 1 గంట 2 గంటలు లేట్ అయినా పర్లేదు, కింద పెట్టి మంచి నిమజ్జనం చేసి ఎంత మంచిగా ఉంటుందో చూడండి. తల కిందులుగా గణేష్ మహారాజుని ఎలా వేస్తున్నారో. ఇలా చేయమని ఎవరు చెప్పారు? దయచేసి నేను చెప్పినందుకు ఎవరు తప్పుగా అనుకోవద్దండి. చాలా బాధ అనిపిస్తుంది. ఇలా గణేష్ని ఇష్టం ఉన్నట్టు ఇసిరేసి ఇరగొడుతుంటే చాలా బాధ అనిపిస్తుంది. 9 రోజులు పూజ చేస్తే ప్రాణప్రతిష్ఠ వస్తుంది దేవుళ్ళకు. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి మీ ఇష్టం ఉన్నట్టు ఇసిరేస్తుంటే ఎలాగండి? చూసారా, ఎక్కడ పోని అవసరం లేదు. చూశారు కదా, గణేష్ మహారాజ్ అక్కడ ఇరిగిపోయి కింద పడ్డాడు. అంటే తను ఎంత బాధపడతాడో ఒక్కసారి ఆలోచించండి. కానీ శివపార్వతులు పైనుండి చూస్తారు ఖచ్చితంగా. దయచేసి ఇబ్బంది పెట్టకుండా గణేష్ మహారాజును మాత్రం జాగ్రత్తగా వదలండి. చూశారు కదా, రోళ్ళ మీదనే ఇరిగిపోతాంటే నన్ను ఎక్కడ తీసుకుపోయి తలకిందులుగా ఏలాడిస్తారో వీళ్ళు జనాలని. ఆయన ఇక్కడే రోడ్డు మీదనే పడిపోయాడు. చూశారు కదా, గణేష్ మహారాజు కంట కన్నీరు పెడతాడంటే మనం చేసే పనులు కరెక్ట్గా లేవు. ఆయనను ఏడిపిస్తూ పంపించొద్దు, నవ్వుతూ తీసుకొచ్చారు, ఏడిపిస్తూ పంపొద్దు. ఇది చూశాక చాలా బాధ అనిపిస్తుంది. గణేష్ మహారాజ్ కంట కన్నీరు పెడతాడంటే ఇష్టం ఉన్నట్టు పడేస్తుంటనే కదా. ఒక్కసారి ఆలోచించండి, ఇంకా ఏ ప్రమాదం రాకుండా ఆలోచించుకోండి. అక్కడ వేసినా కూడా తండ్రి చెయ్యెత్తి మనల్ని దీవించే మంచి మనసున్న గణేష్ మహారాజుకు ఎప్పుడు మంచిగానే ఉంటుంది. ఆ తండ్రి తోడుగా. గణేష్ మహారాజ్ కంట కన్నీరు పెట్టుకుంటూ పోయి మనల్ని దీవించుకుంటూ వెళ్ళడం ఎంత మాత్రం కరెక్ట్ ఒకసారి ఆలోచించండి. క్రేన్ పెట్టి ఎంత చక్కగా దించుతున్నారో చూసారా సముద్రంలో. ఇలాగా చూసి అయినా నేర్చుకొని ఇసిరే వాళ్ళు ఖచ్చితంగా ఇలా చేయండి. చూడండి, దగ్గరుండి జనాలు ఎంత చక్కగా తండ్రిని కూసబెట్టి పూలమాలలు వేసి పూజ చేసి పంపిస్తున్నారో. ఇలాగ చేయండి దయచేసి. గణేష్ మహారాజు మనం కిందికి వచ్చి మనతో ఉండి 9 రోజులు పూజలు అందుకొని మనలో మనిషిలా కలిసిపోయి ఉండి మనకు తోడుగా ఉన్న గణేష్ మహారాజుని ఎంత అద్భుతంగా పంపించాలి. ఆ తండ్రి పైకి వెళ్ళి కూడా ఆ తండ్రి శివయ్యకు పార్వతీదేవికి చెప్పడా, నీ భక్తులు నా భక్తులు నన్ను బాగా చూసుకున్నారని చెప్పడా. చెప్తే ఆ తండ్రికి చూపు మన మీద ఉండదా? ఒక్కసారి ఆలోచించండి. ఆ శివయ్య చూపు కూడా కావాలి అనుకుంటే గణేష్ మహారాజును ఎంతో అద్భుతంగా మనం సాగనంపాలి. ఆ తండ్రి పోయి ఖచ్చితంగా ఆ తండ్రి శివయ్యతో చెప్తాడు కాబట్టి చూడండి, మనం ఇసిరినా పడేసినా ఆ తండ్రి ఎక్కడున్న చేతులెత్తి మనం దీవిస్తున్నాడంటే జీవితంలో ఆ తండ్రి మనకు ఎప్పుడు తోడుగా ఉంటాడు. కానీ దయచేసి ఆ తండ్రి తోడుగా ఉంటాడని ఇసరకండి. దయచేసి ఎప్పుడు ఆ తండ్రి మనకు తోడుగా ఉండాలనుకొని మంచిగా అద్భుతంగా తెచ్చి మనం పూజలు చేసి ఎంతో అద్భుతంగా ఆయన తాగదోలితే మనం సంతోషంగా ఉంటాం. ఆ తండ్రి గణేష్ మహారాజ్ ఎప్పుడు మళ్ళీ సంవత్సరం ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు పోవాలన్న భక్తుల దగ్గర కానీ ఆయన మనసుకు అనిపిస్తుంది. అలా ఆలోచించండి. ఎందుకు వచ్చిందని మాత్రం అనుకోవద్దా గణేష్ మహారాజు. ఇదిగోండి, ఇలా కూడా చేయొచ్చు. క్షత్రి గొడుగులతోని ఎంత అద్భుతంగా చేశారు చూసారా గణేష్ మహారాజును. ఏ ఇబ్బంది లేకుండా గాలికి వెళ్ళిపోయి మంచిగా నీళ్ళ మీద పడ్డది. మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.